మెహఫిల్ హోటల్ రెస్టారెంట్ సమీపంలో నిబంధనలకు విరుద్ధంగా ఎండిఎంఏ డ్రగ్స్ ఉన్న వ్యక్తిని శంషాబాద్ ఎక్సైజ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పట్టుబడ్డ నిందితుడు డ్రగ్స్ విక్రయించే వ్యక్తి కాగా అతడు ప్రకాశం జిల్లాకు చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. నిందితుడి వద్ద 23 గ్రాముల డ్రగ్స్, బజాజ్ పల్సర్ ద్విచక్ర వాహనం, సెల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. వారు 2025 రోజు సాయంత్రం మైలదేవపల్లి వద్ద మా ఊళ్ళు అదే మెహఫిల్ హోటల్ దగ్గర రూట్ వాచ్ నిర్వహిస్తూ ఉంటే ఒక వ్యక్తి అనుమానాస్పదంగా ఆ ప్రదేశానికి రావడం జరిగింది. అతన్ని తనిఖీ చేయగా అతని వద్ద 23 గ్రాముల ఎండిఎంఏ, దాన్నే ఎక్స్టసీ అని అంటారు. అదొక రకమైన రసాయనికమైనటువంటి కెమికల్, అంటే సింథటిక్ డ్రగ్. అది సైకో యాక్టివ్ గా పనిచేస్తూ ఉంటుంది. అతనికి ఈ డ్రగ్ బెంగళూరులో సైఫ్ షరీఫ్ అనే వ్యక్తి ద్వారా కొనుగోలు చేసి ఇక్కడ తీసుకొచ్చి గ్రాముకు 3 నుంచి 5 వేల రూపాయలకు అమ్ముతా ఉన్నాడు. ఇక్కడ 3,000 నుంచి డిమాండ్ సప్లై బట్టి 5,000 వరకు అమ్ముతా ఉంటాడు. సుమారుగా 1,00,000 రూపాయల పైచిలకు ఎండిఎంఏ డ్రగ్, మాదక ద్రవ్యము, దీన్ని సీజ్ చేయడం జరిగింది. అదే విధంగా అతని దగ్గర ఒక మొబైల్ ఫోను, అదే ఒక 2 వీలర్ సీజ్ చేయడం జరిగింది. టీపీసీసీ చీఫ్ మహేష్